స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఐపీసీ 499 సెక్షన్ కింద పెట్టిన కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు ఇవాళ కాకపోయినా రేపైనా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే కేసులో కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్ 17A సెక్షన్ ను ప్రభుత్వం దుర్వినియోగం చేసినందున మొత్తం కేసును కొట్టివేయాలన్న స్క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు కొంత సమయం పట్టొచ్చు. 499 సెక్షన్ తో పెట్టిన ఈ కేసులో చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారు అనే ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. 17A సెక్షన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్తుందన్న ఆసక్తి దేశవ్యాప్తంగా సహజంగానే ఉంటుంది. ఉన్నత పదవుల్లో ఉన్న వారిని అవినీతి కేసులు అరెస్టు చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని 17A చెబుతోంది. ఏపీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే తనపై కేసు పెట్టారని వాదిస్తున్న చంద్రబాబు మొత్తం కేసునే రద్దు చేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. ఉన్నత పదవుల్లో అధికారాల్లో ఉండిన వారిని అరెస్ట్ చేయాలంటే దర్యాప్తు ఏజెన్సీ గవర్నర్ అనుమతి తీసుకోవాలని, దీనిపై నిర్ణయాన్ని తెలియజేయడానికి గవర్నర్ 3 నెలల వ్యవధి తీసుకోవచ్చని ఒక క్లాజ్ ఉన్నట్టు చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ముందుగా అనుమతి కోరితే విషయం బయటకు పోయి సాక్ష్యాలు తారుమారైపోవచ్చు, అప్పుడు కేసు దర్యాప్తు ప్రయోజనమే ఉండదు అన్న చర్చ కోర్టు లోపల కోర్టు బయట మొదలైంది. కక్ష సాధింపుల నుంచి రక్షణ ఇవ్వడానికి పెట్టిన గవర్నర్ అనుమతి క్లాజు నిందితులకు కవచంగా మారిపోకూడదన్న స్ఫూర్తిని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంతటి సీనియర్ నాయకుడిపై అవినీతి కేసు పడడం, ఆయన జైల్లో ఉండడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనమైంది. 17Aని సిఐడి ఉల్లంఘించినందున కేసును డిస్మిస్ చేయాలన్న క్వాష్ పిటిషన్ తీర్పు పట్ల దేశవ్యాప్తంగా నాయకులు, ఉన్నతాధికారుల్లో ఆసక్తి పెరిగిపోయింది. పై సుప్రీంకోర్టు బెంచ్ ప్రకటించే తీర్పు రాజకీయంగా అధికారంలో ఇప్పుడు ఉన్నవారి మీద, గతంలో ఉన్నవారి మీద ప్రభావాన్ని చూపుతుంది. నాయకులందరూ అవినీతిపరులు కాకపోవచ్చు, అయితే ఆశ్రిత పక్షపాతం లేని పార్టీలు, నాయకులు ఉండరు. ఆశ్రిత పక్షపాతం అవినీతికి, స్కాములకు దారితీస్తుందని చరిత్రే చెబుతోంది. ఇందువల్లే 17A పై తీర్పే దేశవ్యాప్త రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. 17A పై న్యాయమూర్తులు చాలా శ్రద్ధగా ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంటుంది. 100 పేజీల డాక్యుమెంట్లు చదవాలి. అవసరమైతే ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టే సాక్షులను విచారించాలి. ఇదంతా ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందువల్ల 9/10/2023 నాటి వాయిదాలోని క్వాష్ పిటిషన్పై నిర్ణయం వచ్చే అవకాశమే లేదు. క్వాష్ పిటిషన్ కంటే 409 కేసులో బెయిల్ పిటిషన్ వేసి ఉంటే చంద్రబాబు పాటికి బయటకు వచ్చేసి ఉండేవారని న్యాయవాదులు చెప్తున్నారు. ఐపీసీ సెక్షన్ 409 మీద కూడా న్యాయవాదుల్లో చర్చ జరుగుతోంది. ఈ సెక్షన్లోని చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అనేది అనుమానంగా మారింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 409 ప్రకారం ప్రభుత్వ ఆస్తి కాపాడాల్సిన ప్రజాసేవకులు వారిని మోసం చేస్తే నేరం కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎవరైనా ఏదైనా పద్ధతిలో ఆస్తిని అప్పగిస్తే లేదా పబ్లిక్ సర్వెంట్ హోదాలో లేదా బ్యాంకర్, వ్యాపారి, కారకం, బ్రోకర్, న్యాయవాదిగా అతని వ్యాపారంలో ఆస్తిపై ఏదైనా ఆధిపత్యం లేదా ఏజెంట్ ఆ ఆస్తికి సంబంధించి నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు పొడిగించే వివరణతో కూడిన జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. శిక్షతో పాటు జరిమానా విధించవచ్చు. అయితే చంద్రబాబు పాత్ర నిరూపించకుండా 409 వర్తించదని చంద్రబాబు న్యాయవాది లూథ్రా ఇప్పటికే వాదించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అనేది కేబినెట్ తీసుకున్న నిర్ణయమని, అసెంబ్లీ కూడా దీనిని ఆమోదించిందని చంద్రబాబు కోర్టుకు తెలిపారు. ఇది ప్రభుత్వ నిర్ణయం కావడంతో క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చంద్రబాబు వాదన. స్కిల్ డెవలప్మెంట్కు 2015-16లో బడ్జెట్ కూడా కేటాయించామన్నారు. 2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో రిమాండ్ రిపోర్ట్లో తన పేరెక్కడా లేదని చంద్రబాబు వివరించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయడం అక్రమమని, తనకెలాంటి సంబంధం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు మొదటి నుండి కోర్టులో వాదిస్తూ వస్తున్నారు.